సింహరాశి వారికి ఏప్రిల్ 15 బుధవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక సాధారణ రోజు కాదండి. మీరు ఇప్పుడే వినబోయే విషయం సాయంత్రం 6 గంటల లోపు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన సందేశం. ఇది కేవలం ఒక దినఫలితం కాదు. ఇది మీకు ముందుగా ఇచ్చే ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకమని గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా ఒక్కసారి ఆగి ఈ మాటలను పూర్తిగా వినండి. ముఖ్యంగా ఒంటరిగా వినండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 7 గంటల లోపు మీ జీవితంలో ఒక చిన్న కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు అది ముందుగానే అర్థం చేసుకుంటే అది మీకు లాభంగా మారుతుంది. లేకపోతే అదే విషయం ఒక ఇబ్బందిగా మారే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు ఉదయం నుండి మీరు గమనించి ఉండొచ్చు. మీ మనసులో ఒక అసహజమైన ఫీలింగ్ అయితే ఉంది కదా. ఏదో జరగబోతుందనే ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరో ఒకరి మాటలు, ప్రవర్తన మీపై ప్రభావితం కూడా చూపబోతున్నాయి. ఇది సాధారణం కాదు, ఇది ఒక సంకేతం. ముఖ్యంగా ఈరోజు ఒక వ్యక్తి పాత్ర మీ జీవితంలో కీలకంగా మారబోతుంది. ఆ వ్యక్తి చెప్పే మాట మీరు తీసుకునే నిర్ణయాన్ని మార్చే స్థాయిలో కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు వినబోయే ప్రతి మాట మీకు అవసరం. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే విషయం మీకు ముందుగా తెలిసి ఉంటే మీరు ఒక పెద్ద సమస్యకు సులభంగా తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు పట్టించుకోకపోతే ఒక చిన్న తప్పు మీకు పెద్ద ఇబ్బందిని తీసుకొని రావచ్చు. ఈ యొక్క రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు సాయంత్రం సమయం చాలా కీలకమండి. మీరు ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు దూరం పెట్టాలి అన్నది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. ఫోన్ సైలెంట్లో పెట్టండి. మీ దృష్టిని పూర్తిగా ఇక్కడికి పెట్టండి. ఇప్పుడు మీరు వినబోయే ఈ విషయం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉందని మీరు సిద్ధంగా ఉండండి. శ్రద్ధగా వినండి. ఇప్పుడు అసలు ఈ విషయం ప్రారంభమవుతుంది. తప్పకుండా పూర్తిగా వినండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సింహరాశి వారు ఈరోజు ఈ వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. అలాగే చిన్న పరిహారం కూడా చెప్తాను, తప్పకుండా చేసుకోండి. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు, అలాగే ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి రాశిచక్రంలో 5వ స్థానంలో ఉంటుంది. ఇది అగ్నితత్వానికి చెందినటువంటి రాశి. అందుకే సింహరాశి వారు ఎప్పుడు కూడా నాయకత్వ గుణాలు, అలాగే ధైర్యంగా కలిగిన వారిగా ఉండవచ్చు అనమాట, ఉంటారు కూడాను. అలాగే సింహరాశికి అధిపతి గ్రహం సూర్యుడు. కాబట్టి ప్రధానంగా ఆరాధించవలసినటువంటి దేవుడు సూర్యనారాయణ స్వామి, అలాగే శివుడు మరియు దుర్గాదేవి కూడాను. ఈ దేవతల ఆరాధన సింహరాశి వారికి చాలా శుభప్రదం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సింహరాశి వారి కిందికి చెందుతారు. సింహరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే సహజంగా ధైర్యవంతులండి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తమ మాట మీద నిలబడి స్వభావం, గౌరవం, ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యం కూడా ఇస్తారనమాట. వీరు బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపించిన లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారండి. ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా కూడా నమ్ముతారు. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా మంచి మనసున్నవారే, కానీ గర్వం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కోపం వచ్చినప్పుడు మాటలు కాస్త కఠినంగా కూడా ఉండొచ్చు. అయినా సరే వారి హృదయం మాత్రం చాలా శుద్ధంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటారు. తమ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా కూడా ఉంటారండి. ఈ యొక్క రాశివారు చేయవలసినటువంటి ఆరాధన ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రం జపించుకుంటూ ఉండండి. అలాగే వారంలో ఒక్కసారైనా శివాలయం వెళ్ళి అభిషేకం చేయండి. దుర్గాదేవి ఆలయ దర్శనం కూడా చాలా శుభం. వీరు సహజంగా నాయకులండి. మీలో ఉన్న శక్తి ఎత్తుకు తీసుకెళ్తుంది. కొంచెం కోపాన్ని నియంత్రించగలిగితే మాత్రం వారి జీవితంలో చాలా పెద్ద స్థాయికి చేరుకోగలుగుతారు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన సూచన అయితే ఉంది. ఇది సాధారణ విషయం కాదు. మీరు గమనించకపోతే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. మీ చుట్టూ మీకు బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ ఉండొచ్చు. ఆమె మీతో చాలా మంచిగా మాట్లాడుతుంది, మీకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మీపై శ్రద్ధ చూపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదే అసలు మలుపు అనమాట. బయటకు ఆమె చూపించే ఆప్యాయం అలాగే లోపల ఉండకపోవచ్చు. ఆమె మీపై ఒక రకమైన అసంతృప్తి లేదా పగ పెట్టుకొని ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా ఈరోజు ఆమె మీతో స్నేహంగా మాట్లాడి మీ మాటలు తెలుసుకొని మీ వెనకాల వాటిని వేరేలా చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. మీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా చెప్పడం, చిన్న విషయాలను పెద్దగా చేసి చూపించడం, మీ పేరును దెబ్బతీయడానికి ప్రయత్నించడం, ఇవి జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ స్త్రీ మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కాకపోవచ్చు. ఇప్పటికే మీ పరిచయంలో ఉన్నవారు అయి ఉండొచ్చు. మీతో కలిసి పనిచేసేవారు లేదా మీ సర్కిల్లో తిరిగేవారు కూడా అయి ఉండొచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ప్రత్యేకంగా ఈ లెటర్స్తో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్, కే లెటర్, పి లెటర్ మరియు ఎన్ లెటర్. ఈ లెటర్స్తో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పని కాదు, కానీ ఈరోజు మీరు గమనించాల్సిన సూచన మాత్రమే.
ఈరోజు మీరు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చేసి మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా చెప్పకండి. మీ ప్లాన్స్ను బయట పెట్టకండి. ఎవరైనా మీ మాటలు ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండండి. మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే మీరు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరు మీకు మంచివారే కాదండి. ప్రతి చిరునవ్వు నిజాయితీ కాదు. మీరు ఎవరి మీద నమ్మకం పెడతారో అదే మీరు ఈరోజు ఎలా ఉండబోతుందో కూడా నిర్ణయిస్తుందన్నమాట. ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు ఒక హెచ్చరిక అండి, ఒక పరీక్ష కూడా. మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మీకు ఇబ్బంది పెట్టలేరు. ఒకటి గుర్తుంచుకోండి, మీ బలమే మీకు జాగ్రత్త, మీ రక్షణ మీ ఆలోచన అనమాట. ఈరోజు సాయంత్రం సమయం చాలా కీలకమైనదండి. ముఖ్యంగా సాయంత్రం 5:15 మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే ఉందన్నమాట. మీరు సాధారణ సమాచారం కాదండి ఇది. మీ రోజు ఎలా ముగియబోతుందో, మీ నిర్ణయాలు ఎలా మారబోతున్నాయో చెప్పే ఒక చిన్న సంకేతం అనమాట. మీరు ఇప్పటి వరకు రోజు మొత్తం గమనించి ఉంటారు. చిన్న చిన్న మార్పులు, కొన్ని అవమానాలు, కొన్ని అనుమానాలు, ఎవరో ఒకరి ప్రవర్తనలో తేడా, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి సాయంత్రం సమయానికి ఒక క్లారిటీ ఇవ్వబోతున్న సూచనలు అనమాట. సాయంత్రం 6 గంటల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ మనసులో ఒక టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఏదో జరగబోతుందనే ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా 6:15 ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, లేదా ఒక వ్యక్తి మాట కానీ మీ ఆలోచనలను ఒక్కసారిగా మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయం ఎందుకు ముఖ్యమంటే, ఈ టైంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అనే నిర్ణయం అవుతుందన్నమాట. మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణం కూడా కావచ్చు. ఈ సమయంలో ఎవరో ఒకరు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఉంది. మీపై ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చు. మీరు ఆలోచించకుండా స్పందిస్తే తర్వాత పశ్చాత్తాపపడే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. కానీ మీరు కాస్త ఆగి ఆలోచిస్తే కనుక అదే పరిస్థితి మీకు ఒక లాభంగా కూడా మారుతుందండి. సాయంత్రం 6:15 మీరు వినే, చూసే, అనుభవించే ప్రతి విషయం మీకు ఒక సంకేతం అయితే ఇస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కాదు అన్నది. ఈ సమయంలో మీరు పాటించాల్సినటువంటి వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరైనా ఒత్తిడి పెడితే కాస్త సమయం తీసుకోండి. మీ మనసు చెప్పేది మాత్రమే వినండి. ముఖ్యంగా మీ సీక్రెట్స్ ఎవరితో కూడా పంచుకోవద్దండి. ఈరోజు సాయంత్రం 6:15 ఒక చిన్న టైం మాత్రమే కాదండి, అది మీకు ఒక పరీక్ష సమయం కూడా. మీరు జాగ్రత్తగా ఉంటే అదే సమయం మీకు ఒక మంచి అవకాశంగా కూడా మారుతుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే చిన్న తప్పు కూడా పెద్ద ఇబ్బందిగా కూడా మారచ్చు. కాబట్టి ఆ సమయాన్ని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. మీ నిర్ణయాలను మీరు తప్పకుండా నియంత్రించుకోండి. ఈరోజు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండే శుభదినం అని చెప్పుకోవచ్చు. ప్రతి రంగం ఎలా అనుకూలంగా ఉందో తెలుసుకుంటే మీరు ఈ రోజున ఇంకా బాగా ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈరోజు చాలా సానుకూలమండి. మీరు చేసిన పనులకు గుర్తింపు కూడా వస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త డీల్స్, లాభాలు కూడా కనిపిస్తాయి. ఈ రంగంలో మీకు విజయం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఇక ఆర్థిక రంగం అనుకూలంగా ఉంటుంది. డబ్బు ప్రవాహం బాగుంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఖర్చులున్నవి మీకు లాభదాయకంగానే ఉంటాయన్నమాట. ఇక ప్రేమ, దాంపత్య రంగం గురించి చూసుకున్నట్లయితే కనుక చాలా మంచి సమయం అండి. భాగస్వామితో మంచి అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ మరింత బలపడుతుందన్నమాట. చిన్న అపార్థాలు కూడా సులభంగా పరిష్కారం కూడా అవ్వబోతున్నాయి. ఇక కుటుంబంలో పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది. ఇంట్లో ఆనందం, అలాగే శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇక విద్య, చదువు ఈ విషయంలో చూసుకున్నట్లయితే సానుకూలంగా ఉంది, అంటే పాజిటివ్గా ఉంది. ఫోకస్ పెరుగుతుంది. చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుందండి. పరీక్షల్లో వచ్చే ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్య రంగం గురించి చూసుకున్నట్లయితే శారీరకంగా ఉత్సాహంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా కూడా ఉంటారండి. చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు ఏవి ఉండవు. ఇక స్నేహాలు, సోషల్ లైఫ్ గురించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్తో మంచి టైం స్పెండ్ చేస్తారు. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. మీ మాటల విలువ కూడా పెరుగుతుంది. ఇక ఆధ్యాత్మిక రంగం గురించి చూసుకున్నట్లయితే అత్యంత శుభమండి. ఈరోజు హైలీ పాజిటివ్గా ఉంటుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఇక చిన్న ప్రయాణాలు లాభదాయకం. పనులకు సంబంధించిన ట్రావెల్ విజయవంతమవుతాయి. ముఖ్యంగా తూర్పు దిక్కు ప్రయాణం ఈరోజు శుభకరం. బంగారు రంగు మీకు కలిసి వస్తుంది. అలాగే ఎరుపు రంగు, బంగారు రంగు, ఎరుపు రంగు మీకు ఈరోజు శుభ రంగులు. ఈ రంగులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయన్నమాట. ఈరోజు శుభ సంఖ్య వచ్చేసి 1, 3, 9. ఈ సంఖ్యలు మీకు ఒక విజయాన్ని కూడా దారితీస్తాయి. ఈరోజు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందండి. ఎటువంటి పెద్ద ఇబ్బందులు కనిపించడం లేదు. మీరు చేసే ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందన్నమాట. ఈరోజు మీకు ఒక గోల్డెన్ అవకాశం. వచ్చిన అవకాశాలను వదులుకోవద్దండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీపై మీరు నమ్మకాన్ని తప్పకుండా పెట్టుకోండి. మీరు కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు చేస్తే ఈ శుభ ఫలితాలు మరింత పెరుగుతాయన్నమాట. ఇప్పుడు మీరు ఈరోజు చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకోండి. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఓం సూర్యాయ నమః అని తప్పకుండా జపించుకోండి. ఇంట్లో దీపం వెలిగించి శివుడిని కూడా ప్రార్థించుకోండి. ఓం నమః శివాయ అని జపించుకుంటూ ఉండండి.
శివాలయం వెళ్ళి దుర్గాదేవి ఆలయం వెళ్ళండి. వీలైతే కనుక శివాలయం కానీ దుర్గాదేవి ఆలయం కానీ వెళ్ళండి. ఒక చిన్న పూజ చేసుకోండి. ఇంకా హనుమంతుని ఆలయం వెళ్ళి హనుమాన్ చాలీస చదవడం కూడా మీకు ఈరోజు చాలా శుభం అన్నమాట. పేదవారికి ఆహారం ఇవ్వడం, ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రదానం చేయడం, పక్షులకు గింజలు వేయడం మీకు పుణ్యాన్ని కూడా తెచ్చిపెడతాయి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పి బయటపడేయండి. మీ పైన దృష్టి దోషం పూర్తిగా తొలగిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.